గ్రీన్ మూంగ్ దాల్ చిలా. వావ్, సో టోటలీ 2 డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. సో మూంగ్ దాల్ అనగానే మనకు చాలా ఇష్టంగా తింటాం, అంటే అన్ని పెసలలో అది చాలా ఇష్టంగా తింటుంటాం టేస్ట్ వైజ్ చూస్తే. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి చీలా అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా చీలా కానీ దోశ కానీ మనము కొంచెం ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ప్రీ ప్రిపరేషన్. బట్ ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకుంటాం. అవును. సో మూంగ్ దాల్ పెసలు అయితే నువ్వు చక్కగా నానబెట్టి తీసుకుంటావు. సోక్ చేశాను హోల్ నైట్ సోక్ చేయాలి. పర్ఫెక్ట్. ఓకే, అండ్ కొద్దిగా పౌడర్, వైట్ పౌడర్, అది బియ్యం పిండి. ఓకే, కొంచెం క్రిస్పీ అండ్ క్రంచీగా రావాలి కాబట్టి. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెసర్లు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో యూజువల్ గా పెసలు చాలా చలవ చేస్తాయి అంటారు. సో చాలా మంది డౌట్ ఏంటంటే జలుబు చేస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. సో అది అంటే చేస్తుందా లేదా, అసలు తీసుకోవచ్చా చల్లని పదార్థాలు ఎవరికైనా తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు? ఇది యాక్చువల్గా అందరూ తీసుకోవచ్చు, బట్ సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయకూడదు అనమాట. వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తే పర్లేదు. అండ్ ఒకవేళ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసినా దాంట్లో కొంచెం అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి ఆ కోల్డ్ అనేది త్వరగా అటాక్ అవ్వకుండా ఆ ఇన్ఫెక్షన్ ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, సో మిక్సీ పట్టేనా మరి? కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు సపరేట్ గా డిప్ కూడా అవసరం లేదు. లేదంటే ఏదైనా చట్నీ యూజ్ చేసినా కూడా సరిపోతుంది. అవును. అల్లం వేస్తున్నాం, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం బియ్యం పిండి కూడా. ఇందాక వేసిన సాల్ట్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో జస్ట్ ఆన్ చేస్తాను తవా నేను. సో కన్సిస్టెన్సీ కూడా మనకు పర్ఫెక్ట్ గా వచ్చేసింది. సో ఎంత క్వాంటిటీ వేయొచ్చు ఇవన్నీ? పామ్ సైజ్ వచ్చేసి మనము 2 తీసుకోవచ్చు, బికాస్ పెసర్లో మనకు మంచి ప్రోటీన్ కాబట్టి ఎవరైతే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటూ ఉంటారో ఎక్కువగా నాన్ వెజ్ సప్లిమెంట్స్ అలా కాకుండా కొంచెం ఇలా దాల్స్ నుంచి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వెజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొంచెం ప్రోటీన్ అనేది మనం ఇటువంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే పన్నీర్తోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా డిఫరెంట్ గా ఇలా నువ్వు అన్నట్టు పెసర్లు కూడా తీసుకోవచ్చు. ఎస్, అవును. వేగన్ డైట్ వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే పల్లవి, సో వావ్, చక్కగా క్రంచీగా బ్రౌనిష్ గా రెడీ అయింది. సో సర్వ్ చేసుకున్నాము మరి? మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. సో అప్పుడప్పుడు ఇలాగా ఇన్స్టెంట్ గా చేసుకుంటూ ఉంటే ఏంటంటే టైం కలిసి వస్తుంది అనమాట, ఇద్దరు వర్కింగ్ ఉంటే ఒకవేళ ఇంట్లో. సో పర్ఫెక్టా మరి? పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది గ్రీన్ మూంగ్ దాల్ చీలా. టేస్టీ గ్రీన్ మూంగ్ దాల్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ మూంగ్ దాల్ చీలాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ మూంగ్ దాల్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో మిక్సీ పట్టుకున్న పెసర పిండిని అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా బియ్యం పిండి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పెసరపిండి మిశ్రమాన్ని పెసర అట్టులాగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ మూంగ్ దాల్ చీలా రెడీ.